కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 6 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి ఆమె శంకుస్థాపన చేశారు. 3.5 కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమాజాన్ని, దేశాన్ని లీడ్ చేసేలా ఉండాలని సూచించారు. స్కూల్ చదువు పూర్తి చేసుకునే సమయానికి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్నప్పుడు వేసవి సెలవులకు నిమ్మకూరు వచ్చేవాళ్లమని, ఆర్టీసీ బస్సులో వెళ్లి పామరులో సినిమా చూసేవాళ్లమంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను సీఎం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. So I am very happy to be here. I cannot forget the sweet memories of Nimmakuru, which is my grandfather Lakshmi Tatay garu ఊరిది. ప్రస్తుతం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే అన్నారు, ఒక ఇంటింటికి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోకూడదు, వాళ్ళు బడికి వెళ్ళాలి. అందుకే అది ఎంత కష్టమైనా ఏమేమి హామీలు ఇచ్చారో ప్రజలు శ్రేయస్సు కోసం అవన్నీ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. హెరిటేజ్ CSR ఫండ్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రస్ట్ నమ్మి చాలా మంది దాతలు ముందుకొచ్చి ట్రస్ట్ కి తోడుగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. I request each student here, don't think of the technology, use technology for your good. Please don't misuse it. So I once again thank each young leaders of India. I thank you one and all.